ప్రైజ్ లార్డ్. ఈరోజు మన ఆశీర్వాదం కొరకై దేవుని వాక్యం ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మంచిని వెదకండి అని ప్రభు చెప్పారు. దేవుడు మనల్ని కేవలం కీడు చేయవద్దు అని మాత్రమే కాదు కానీ కీడుని పూర్తిగా వదిలివేయండి అని పిలుపునిస్తూ ఉన్నాడు. అంటే మన హృదయం, ఆలోచనలు, మాటలు, క్రియలు అన్నిటిలోనూ పాపాన్ని తిరస్కరించడము అని అర్థం. వాటిని తిరస్కరించి మంచిని వెదకండి అన్నాడు. మంచిని వెదకటము అంటే దేవుని చిత్తానికి అనుగుణముగా జీవించడం, న్యాయము చేయటం, ప్రేమ కరుణ చూపించడం, సత్యము కోసం నిలబడటం అని అర్థం. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే ఇలాగూ మీరు చేస్తారో దేవునితో సంబంధం కలిగినటువంటి వారుగా ఉంటారు. శాంతి, సమాధానం, ఆనందం మీ జీవితంలో నిండుకొని ఉంటుంది. ఆశీర్వాదపు ఇల్లుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా ఈ వాక్యం మీరు వింటూ ఉండగా కీడును విడిచి మంచిని వెతకగలిగితే మనము దేవుడు మెచ్చుకున్నటువంటి జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది. దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటూ ఉండగా మన జీవితాలు మార్చబడినవై దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ మనము అన్ని విషయాలలో బ్రతుకుదుముగాక. ఆమెన్.